హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అంతా వెల్కమ్ టు అవంతి లాగ్స్ అండ్ హోమ్ టిప్స్. ఫ్రెండ్స్, ఈరోజైతే సండే రోజు నాన్ వెజ్ ఐటమ్ వచ్చి చేపల కూర అండి. మా ఇంట్లో ఈరోజు చేపల కూర ప్రిపేర్ చేసాము. ఈ చేపలను తీసుకొచ్చి శుభ్రంగా కడిగి బయట నుంచే కడిగించి తీసుకొచ్చి మళ్ళీ కడగాలండి. మనం ఇంట్లో కడిగి సాల్టు, పసుపు, కారం, ఆయిల్ వేసి కలిపి పక్కన పెట్టి ఉంచాను. మరొక కడాయిలో ఆయిల్ వేసి పచ్చిమిర్చి, పెద్ద సైజువి 2 ఆనియన్స్, 2 పెద్ద సైజువి టమాటాలు సన్నగా కట్ చేసి ఆయిల్లో వేసి కొంచెం పసుపు, కారం, మళ్ళీ కొంచెం సాల్టు వేసి ఈ విధంగా టమాటాలన్నీ కూడా మగ్గే విధంగా అంతా కలిసే విధంగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి తీసినట్లయితే చూడండి టమాటాలన్నీ కూడా మగ్గి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి. స్కిప్ అయిపోయింది అదైతే. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అంతా కలిసే విధంగా కలుపుకొని చేపల కూర మనకి కొంచెం వాటర్ వేసి ఉడికించుకున్నా తింటుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మేము తీసుకొచ్చిన చేపలు అయితే బయట నుంచి తీసుకొచ్చిన చేపలండి అవి. అంటే ఏటికుంటల్లో ఉండే చేపలు. మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ చేపలని ఫ్రై అయిన టమాటా ప్యూరీలో వేసి గంటితో కొంచెం సేపు అలా అని ఒక క్లాత్ తోటి మనం డేక్షాన్ని పట్టుకొని అటు ఇటు కదిపినట్లయితే ఉప్పు, కారం, సాల్టు, ఆయిల్లో టమోటా ప్యూరీ అంతా కూడా చేపలకు అంటుకొని చాలా బాగుంటుందండి. చూడండి కదిపి మళ్ళీ పొయ్యి మీద పెట్టినప్పుడు ఇలా ఉంది. ఒక పెద్ద సైజు ఆనియన్ సైజ్ అంతా టమోటా ప్యూరీ వేస్తే కూడా మనం చింతపండు నానబెట్టి ఈ చింతపండు రసం వేసానండి. చింతపండు రసం వేసుకుంటే మనకి చేపల కూర ఇంకా రుచి ఎక్కువగా ఉంటుంది కదా. అసలు చేపల కూరలో చింతపండు లేకుండానే మనకి రుచి ఉండదు కదా. ఫ్రైల్లోకి అంటే అవసరం ఉండదు. ఇలా కదిపినట్లయితే ఆయిలు, పసుపు, కారం, ఉప్పు, పులుసు అన్ని చేపలకు పట్టి చాలా చాలా టేస్టీ వస్తుందండి. అసలు ఈ చేపలని కుంటల్లో లేదా స్వచ్ఛమైన వాటర్లో తీసుకొచ్చిన చేపలు కదా, తింటుంటే కూడా చాలా టేస్ట్ ఉంటుందండి. మనం మామూలుగా తీసుకొచ్చుకునే మార్కెట్లో వచ్చే ఈ పెంపుడు చేపల కంటే కూడా ఈ చేపలు చాలా టేస్టీగా ఉంటాయి. చివరిగా మనం సాల్ట్ చూసుకొని మూత పెట్టి ఉడికించాలండి. నేను పక్కన ధనియాలు, మెంతులు ఫ్రై చేసి పొడి చేసుకోవాలి. ఈ విధంగా మనం పొడి చేసినట్లయితే మెంతుల పొడి వేసుకోవాలి. సింపుల్ ప్రాసెస్ అండి. పల్లెటూరులో ఇలాగే వండుకుంటారు. ఇలాగే కూడా చాలా రుచిగా ఉంటుంది. రకరకాల మసాలాలన్నీ వేస్తే కూడా ఈ రుచి రాదండి. ఎందుకంటే చేపలు కుంటలో పట్టుకొచ్చిన చేపలండి అవి. అవి ఫ్రెష్గా ఉన్న వాటర్లో పెరిగినాయే. సిటీస్లలో అయితే కొంచెం మురికి నీళ్ళల్లో అలా ఉంటాయి కదా. పల్లెటూర్లలో ఫ్రెష్ వాటర్లో పెరిగిన చేపలు చాలా టేస్టీగా ఉంటాయి. మనం ముందుగా ఫ్రై చేసి ఉంచిన ధనియాలు, మెంతులు పొడి చేసి వేసుకొని ఎక్కువసేపు గంటితో కలిపితే చేపలు విడిపోతాయి కదా. కొంచెం గంటితో అటు ఇటు కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనించాలండి. ఎంతో రుచికరంగా ఉండే ఈ చేపల కూర ప్రిపేర్ అయింది. వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నట్లయితే చాలా బాగుంటుంది. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.